అసెంబ్లీ ఎన్నికలకు ముందు జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంపైతో పాటు పలువురు జార్ఖండ్ కి ముక్తి మోర్చా ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో చంపై సోరెన్ బృందం ఢిల్లీ పయనమయ్యారనే సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు సైతం తెలుస్తోంది. జార్ఖండ్ ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. దీంతో హేమంత్ తన సీఎం పదవికి రాజీనామా చేయగా జేఎంఎం ఎమ్మెల్యే చంపై సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గత ఫిబ్రవరిలో ముఖ్యమంత్రిగా చంపై నియామకమై 5 నెలల పదవిలో ఉన్నారు. జూన్ 28న బెయిల్పై హేమంత్ సోరెన్ జైలు నుంచి బయటకు రావడంతో చంపై సీఎం పదవికి రాజీనామా చేశారు. హేమంత్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి జేఎంఎం పార్టీకి చంపై కాస్త దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరో 3 నెలల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఉండగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ సంక్షోభం ఏర్పడింది. చంపై సోరెన్ తన ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరుతారనేటువంటి ఊహాగానాలు అయితే వినొస్తున్నాయి. కాసేపటి క్రితమైన ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలో చేరుతారనేటువంటి వార్తలైతే జాతీయ మీడియా కథనాలు కావచ్చు, అంతర్జాతీయ మీడియా కథనాలు కావచ్చు మనకు వెలువరిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా జార్ఖండ్లో ప్రస్తుతము హేమంత్ సోరెన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి 81 స్థానాలకు గాను హేమంత్ సోరెన్ యొక్క ప్రభుత్వంలో 45 మంది ఇండియా కూటమి ఆధ్వర్యంలో హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి 45 మంది జేఎంఎంకు ఉండగా, ఇండియా కూటమికి ఉండగా, అటు ఎన్డీఏ కూటమికి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మొత్తం 81 ఎమ్మెల్యేలలో 4 ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కాగా ప్రస్తుతం 41 మంది ఎమ్మెల్యేలతో ఇక్కడ జార్ఖండ్లో ప్రభుత్వం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం 81 స్థానాల్లో గాను 41 స్థానాలు మెజార్టీ 41 స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆస్కారం ఉంది. 41 స్థానాలు ఇండియా కూటమికి ఉండడంతోనే అక్కడ హేమంత్ సోరెన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అయితే గతంలో హేమంత్ సోరెన్ మనీ లాండరింగ్ కేసులో తను జైలు పాలైనటువంటి పరిస్థితి. అయితే తను జైల్లో వెళ్ళినటువంటి తరుణంలో చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మళ్ళా హేమంత్ సోరెన్ తిరిగి జైలు నుంచి బయటికి రావడంతో హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో చంపై సోరెన్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడంతో కొంత అసంతృప్తితో ఉన్నటువంటి వార్తలు అయితే మనకు వినొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చంపై సోరెన్ బీజేపీ గూడికి చేరుతారనేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. 3 ఎమ్మెల్యేలను జేఎంఎం యొక్క 3 ఎమ్మెల్యేలను తీసుకెళ్లి తను బీజేపీలో చేరితే అక్కడ రాజకీయ సంక్షోభం ఏర్పడేటువంటి ఆస్కారం ఉంది. అయితే మొత్తానికి అటు అధికార పక్షంగా ఉన్నటువంటి జేఎంఎంకి 41 స్థానాలకు గాను 3 ఎమ్మెల్యేలు కనుక కోల్పోతే అక్కడ 37 స్థానాలకే ప్రభుత్వం ఏర్పడేటువంటి ఆస్కారం ఉంది. అయితే 37 ఎమ్మెల్యేలతోనే జేఎంఎం, అటు ఇండియా కూటమి కూడా ఉండేటువంటి ఆస్కారం ఉంది. ఇటు ఎన్డీఏ కూటమి కూడా 33 ఎమ్మెల్యేలే. అంటే ఏ పార్టీకి కూడా మెజార్టీ ఎమ్మెల్యేలు లేని పక్షంలో అక్కడ రాజకీయ సంక్షోభం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి రాజకీయ ఉసికిలాట అనేటువంటిది జార్ఖండ్లో నెలకొంది. ఈ నేపథ్యంలో అటు మహారాష్ట్రలో గతంలో జరిగినటువంటి ఏక్నాథ్ షిండే ఏ విధంగానైతే శివసేనను చీల్చారో ఇక్కడ చంపై సోరెన్ కూడా జేఎంఎంని చీల్చుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రాబోయేటువంటి నేతృత్వంలో బీజేపీ నేతృత్వంలో మరి బీజేపీ ఏ విధంగా ముందుకెళ్తుంది, ఏ విధంగా బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది, ఇండియా కూటమి మిగతా ఎమ్మెల్యేని చేర్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా, ఇదే రాజకీయ సంక్షోభాన్ని కొనసాగిస్తుందా, ఆ గవర్నర్ ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి అధికార పక్షంగా ఉన్నటువంటి పార్టీలు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా ఆసక్తిగా నెలకొంది. కెమెరామెన్ భారత్తో శరత్ చారి, హైదరాబాద్.